ఒకప్పుడు 850 రూపాయల జీతం తీసుకునే ఇతను ఈరోజు 60,000 కోట్ల బిజినెస్ని స్థాపించాడు. గుజరాత్కి చెందిన సందీప్ ఒక ఇంజనీర్. కెమికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్ అనే ఫార్మా కంపెనీలో నెలకి 850 రూపాయల జీతం తీసుకుని ప్రాజెక్ట్ ఇంజనీర్గా పనిచేసేవాడు. జైడస్లో 2.5 years వర్క్ చేసిన తర్వాత 1981 ఇసబ్గోల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. మెడికల్ షాప్స్కి క్రెడిట్ బేసిస్ పైన ప్రోడక్ట్ ఇవ్వడంతో చాలా మంది తిరిగి డబ్బులు చెల్లించేవారు కాదు. అలా కొనసాగించలేక ఆ బిజినెస్ ఆపేశాడు సందీప్. బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్న టైంలో యుఎస్లోని లూబ్రిజాల్ అనే సిపివిసి పైప్స్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి తెలుసుకున్నాడు. ఇండియాలో కూడా సేమ్ ప్రొడక్ట్ తీసుకొస్తే హ్యూజ్ డిమాండ్ ఉంటుందని తెలిసి 1998లో ఆస్ట్రాల్ పాలిటెక్నిక్ అనే పేరుతో సిపివిసి పైప్స్ని లాంచ్ చేశాడు. ఆ టైంలో ఇండియాలో అందరూ గలవనిసేద్ ఐరన్ పైప్సే వాడేవారు. ప్లంబర్కి కూడా సిపివిసి పైప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలిసేది కాదు. ఫస్ట్ కొన్నాళ్ళు సేల్స్ ఏమీ లేకపోయినా ప్లంబర్స్, ఆర్కిటెక్ట్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో మీటింగ్స్ అరేంజ్ చేసి ప్రోడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడు. అలా 2003లో 15 crore ఉన్న రెవెన్యూ 2007 నాటికి 25 crores చేరింది. 2007లో స్టాక్ మార్కెట్లో ఆస్ట్రాల్ పైప్స్గా లిస్ట్ అవ్వగా ఈరోజు సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ని బ్రాండ్ అంబాసిడర్స్గా ఆన్బోర్డ్ చేసుకుని ఇండియాలో హౌస్ హోల్డ్ బ్రాండ్గా ఎదిగింది. ఈరోజు ఆస్ట్రాల్ పైప్స్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 60,000 crores. మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం ఏవండోయ్ ఇది విన్నారా అని ఫాలో అవ్వండి.